విదేశాల్లో ఉన్నారు, కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఏ కేసులు? ముందుకు సాగని ఫోన్ ట్యాపింగ్ కేసు, గొర్రెల స్కామ్ కేసులు. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు, పెండింగ్లో రెడ్ కార్నర్ నోటీసులు. నిందితులు ఇండియాకు వస్తేనే విచారణ కొనసాగే ఛాన్స్ అట. అంటే తీసుకురావడానికి అవకాశం లేదా? బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్ కేసుల్లో విచారణ ముందుకు సాగట్లే. ఈ కేసులో కీలక నిందితులైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఒక మీడియా సంస్థ మాజీ ఎండి శ్రవణ్ రావు, ఐన్యూస్ ఎండి, గొర్రెల కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, ఇక్రమ్ ఖాన్ విదేశాల్లో షెల్టర్ తీసుకున్నారు. వాడు లక్ష్మారెడ్డి పేరు రాయలేదు మరి, దొంగ. ఈ గొర్రెల స్కామ్లో ప్రధాన నిందితుడు కేసీఆర్కి దగ్గర లక్ష్మారెడ్డి. మరి ఆయన పేరు రాస్తలేరంటే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా దగ్గర అయినట్టే లెక్క. లక్ష్మారెడ్డిది రేవంత్ రెడ్డి ఊరు పక్కనేనట. మరి లక్ష్మారెడ్డిని రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడేమో అనిపిస్తున్నది. టోటలీ గొర్రెల స్కామ్లో రామచంద్ర నాయక్ అని ఒక అమాయకుడిని బలి చేసిరు. అసలైన దొంగ కెనడాకు బారిపోయి కెనడాలో బతుకుతున్నాడు. కెనడాలో ఉన్నాడు ఇప్పుడు ఆయన, గొర్రెల స్కామ్ నిందితుడు. ఆయన హయాంలోనే దాదాపు 3,60,000 గొర్రెలేమో పంచిరు, లక్షలో ఎన్నో మొత్తానికి. అసలైన దొంగ లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి కెనడాలో ఉన్నాడు. లక్ష్మారెడ్డి పేరు రాయరు. ఎందుకు రాయరు? సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అట్లే ఉంది, గొర్రెల స్కామ్ అట్లే ఉంది. ఏమనంటే ప్రభాకర్ రావు రావాలి, లుకౌట్ నోటీసులు ఇచ్చినాం, రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చినాం. అసలు ఈ కేసు ఉన్నదా? ఆడ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని తీసి అవతల పడేస్తుంది. కొత్తకోటను తీస్తే, ఎప్పుడైతే కొత్తకోట శ్రీనివాసరెడ్డిని తీసేస్తారో ఆ కేసు ఖతమే అని 6 నెలల క్రితం చెప్పిన నేను. 6 నెలల్లోపే ఆయనని తీసి పక్కన పడేసారు. కేసు ఏమవుతుంది? ఇక అసలు ఈ కేసు విచారణ చేయడం కొందరికి ఇష్టమే లేదు. వారిని తిరిగి ఇండియాకు రప్పించడంలో పోలీసుల ప్రయత్నాలు ఫలించట్లేదట.